అండ్ బ్లిస్ కోలివింగ్ అని ఉంటుంది చూసారా, అది కూడా ఇక్కడే ఉంది. మళ్ళీ ఇక్కడ కోలివింగ్ అంటే ఇద్దరు కలిసి ఉంటారు అనుకోకండి. ఏసీ వేయించి దీని ప్రైస్ వచ్చేసి 11,000 అనమాట. 3 షేరింగ్ లో యాక్చువల్ గా ఒకటే టైప్ ఉంటుంది, ఏసీనే ఉంటుంది, నాన్ ఏసీ అసలు లేదు. సో ఏసీ రూమ్ 3 షేరింగ్ వచ్చి 1,05,000 పడుతుంది, ప్లస్ 3,000 సెక్యూరిటీ డిపాజిట్ మనం తీసుకుంటాం. ఏసీ అయితే 1 lakh, నాన్ ఏసీ అయితే 90,000 అంట. అండ్ సింగిల్ ఇన్స్టాల్మెంట్ లో పే చేయాలని చెప్పారు. ప్రైసింగ్ విషయానికి వస్తే ఏసీ వచ్చేసి 8,000 అండ్ నాన్ ఏసీ వచ్చి 7,000 అనమాట. మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ అయితే ఉంటాయి. నాకు తెలిసిన ఒక ఎంబీఏ ఫ్రెండ్ ఈ హాస్టల్ లో ఉందన్నమాట. సో ఈ హాస్టల్ ఫుడ్ అవన్నీ బాగుంటదని చెప్పింది కాబట్టి ఈ హాస్టల్ అయితే మీకు రికమెండ్ చేస్తున్నా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ ఇంట్రెస్టింగ్ వీడియో. బేసిక్ గా ఈ వీడియో దేని గురించి అంటే, చాలా మంది లోపల హాస్టల్ నుంచి బయట హాస్టల్కి వద్దాం అనుకుంటారు, అంటే చేంజ్ అవుదాం అనుకుంటారు. అండ్ దూరం నుంచి వచ్చే వాళ్ళు లోపల హాస్టల్లో అంత ఎక్కువ ఫీజు కట్టడం ఎందుకు, అదేదో బయట హాస్టల్ ఉంటే ఒక 30-40,000 అన్న చేంజ్ అవుద్ది కదా, అంటే సేవ్ అవుద్ది కదా అనుకుంటారు. అండ్ వీటితో పాటుగా అసలు బయట హాస్టల్స్ ఎలా ఉంటాయి అండ్ బయట హాస్టల్ ఫీజు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ వీడియోలో చూసేద్దాం. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇది ఓన్లీ అబ్బాయిలకి కాదు, అమ్మాయిలు కూడా యూజ్ అవుతుంది. అండ్ నేనైతే ఈ వీడియోలో మాక్సిమం గర్ల్స్ హాస్టల్ కూడా వెళ్ళడానికి ట్రై చేస్తాయి ఇఫ్ వాళ్ళు ఒప్పుకుంటే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మన లైఫ్ గురు, ది స్టూడెంట్ లైఫ్. సో ఇంకా మన టాపిక్ లోకి వచ్చేస్తే, నేనైతే బేసిక్ గా 3 types ఆఫ్ స్టేస్ చూపిద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు నేను ఎలా అయితే ఉంటున్నానో అలా అనమాట, అంటే ఫ్లాట్స్ గట్ట ఉంటాయి కదా. సో ఫస్ట్ స్టే వచ్చేసి ఫ్లాట్స్ చూపిస్తా. అండ్ సెకండ్ స్టే వచ్చేసి యూనివర్సిటీకి బాగా కొంచెం క్లోజ్ గా ఉండే హాస్టల్స్ ఉంటాయి కదా, నాకు తెలిసి ఒక 4 ఉన్నాయి. వాటిలో 2 నేను ఆల్రెడీ వాటిలో స్టే చేశాను కాబట్టి అవి అయితే చూపించడానికి ట్రై చేస్తాను సెకండ్ స్టేలో. అండ్ థర్డ్ వే వచ్చేసి యూనివర్సిటీకి కొంచెం ఒక 5 to 10 kilometers రేడియస్ లో ఉన్న హాస్టల్స్, అంటే ఇవి కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. సో అవి చూపిస్తా. అవన్నీ వడ్డేశ్వరం విలేజ్ ఉంటుంది, ఆ విలేజ్ లోనే మొత్తం ఇవన్నీ ఉంటాయి. గర్ల్స్ కి యూనివర్సిటీకి దగ్గరలో అయితే ఏం లేవు. యూనివర్సిటీకి బ్యాక్ సైడ్ మా అపార్ట్మెంట్ లోనే ఫ్లాట్స్ గర్ల్స్ కూడా ఇస్తారు. అండ్ యూనివర్సిటీకి పక్కన ఉన్న హాస్టల్స్ లో గర్ల్స్ హాస్టల్స్ అయితే ఏం లేవు. కొంచెం ట్రావెల్ చేసి వడ్డేశ్వరం ఉన్న విలేజ్ లో అయితే కొంచెం గర్ల్స్ హాస్టల్స్ గట్ట అవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు ఫస్ట్ కొంచెం యూనివర్సిటీకి దగ్గరలో ఉండే మా అపార్ట్మెంట్ చూసుకుందాం. ఇది ఒక కనిపిస్తుంది కదా, ఇదే మన యూనివర్సిటీ. అబ్బా, మంచిగా చిలకలు కూడా వచ్చినాయి. ఇదే మన యూనివర్సిటీ మొత్తం. అండ్ ఇది మా అపార్ట్మెంట్, మా రూము. ఇప్పుడు కిందకి వెళ్ళి మనం అనుకుంటున్న రూమ్ చూద్దాం. ఎందుకంటే మా రూమ్ చూపించాను అనుకో, అది మరీ దారుణంగా ఉంటుంది. ఇప్పుడు మా మమ్మీ డాడీ మళ్ళీ నన్ను వేసుకుంటారు. సో లెట్స్ గో డౌన్. చూసుకోకుండా నొక్కేసాను బ్రో. ఓకే, లెట్స్ గో. సో చెప్పాను కదా, నార్మల్గా అపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయో చూద్దామని చెప్పి. ఇక్కడ ఒక అపార్ట్మెంట్ అయితే ఉంది, అంటే దీన్ని చూసి భయపడకండి, కానీ మామూలుగా అపార్ట్మెంట్స్ అయితే ఇలాగే ఉంటాయి. హియర్ యూ గో 109 అపార్ట్మెంట్. ఇది చూసి భయపడకండి, అంటే లాస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు ఇలా వదిలేసి వెళ్ళారనమాట, అంటే క్లీన్ చేయలేదు. ఈ మంత్ క్లీన్ చేస్తారంట. సో హాల్, ఫ్యాన్స్ లైట్స్ అయితే కామన్గానే ఉంటాయి ఎవరికైనా సరే. సో ఇదేమో ఒక బెడ్రూమ్ అనమాట, దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఉండిద్ది అండ్ కబోర్డ్స్ ఉంటాయి. ఇవి కబోర్డ్స్ అయితే. అండ్ ఇది హాల్లో మన ఫుట్వేర్ పెట్టుకోవడానికి ఇది ఒక కబోర్డ్ ఉంది. అండ్ దిస్ ఈజ్ ఎ గ్రేట్ కిచెన్. మనం ఎప్పుడు వాడడం మ్యాక్సిమం, బట్ చూపిస్తున్నా కావాలి కాబట్టి. సో ఇది కిచెన్ అయితే మనకి. అండ్ హాల్లో కూడా ర్యాక్స్ అయితే ఉంటాయి. అండ్ ఇది కొంచెం స్పేస్, బాల్కనీ స్పేస్. ఇది బాల్కనీ కాదులే, కానీ స్పేస్ అంతా జస్ట్ అలా వాషింగ్ మిషన్ కట్ట పెట్టుకోవడానికి. సో ఇది వాషింగ్ మిషన్. అండ్ ఇది మెయిన్ బెడ్రూమ్ అనమాట. ఇక్కడైతే ఏసీ ఏం చేస్తా అన్నారు. ఏసీ వేయించి దీని ప్రైస్ వచ్చేసి 11,000 అనమాట. సో ఇలా అయితే ఉంటుంది. లాస్ట్ టైం వెళ్ళిన ఇలా తయారు చేశారు. అండ్ దీనికి కూడా ఒక అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. సో అది గైస్, ఫ్లాట్స్ అయితే చూడడానికి మొత్తం అలా ఉంటాయి కంప్లీట్గా. మాక్సిమం ఈ దగ్గరలో ఉన్న ఫ్లాట్స్ అన్ని అలాగే ఉంటాయి. కొన్ని సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇవి కాకుండా ఇప్పుడు నేను చెప్పాను కదా రెంట్, నేను మనం ఇప్పుడు చూసింది 11,000 అనుకుంటా రెంట్ విత్ ఏసీ. బట్ ఏంటంటే ఇవే ఫైనల్ కాదు, వీటితో పాటుగా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఉంటుంది. అంటే మనం ఫ్యూయల్లో కట్ట కొట్టించుకోవాలి కదా బైక్లో ట్రావెల్ చేయడానికి. అవి ఉంటే మళ్ళీ ఫుడ్కి అయితే మళ్ళీ ఫుడ్ కాస్ట్ ఉంటుంది, వీటితో పాటు మెయింటెనెన్స్ కాస్ట్ ఇవన్నీ ఉంటుంది కాబట్టి. సో వీటిని అన్నింటినీ కన్సిడర్ చేసుకుంటే ఫ్లాట్కి వచ్చి ఒక 20,000 అలా అవుద్ది. బట్ ఒక 5 to 6 members షేరింగ్ ఉంటే మనకి ఈచ్ కొంచెం తక్కువ అవుద్ది కాబట్టి అలా మేనేజ్ చేసుకోవచ్చు. బట్ ఈ మెయింటెనెన్స్లు ఇవన్నీ కొంచెం మేము మేనేజ్ చేసుకోగలం అనుకుంటేనే ఇలా ఫ్లాట్లు తీసుకుంటే మనకు కొంచెం సేవింగ్ అవుద్ది. లేదు ఇవన్నీ మనం మెయింటైన్ చేయాలనుకుంటే బెటర్ గో ఫర్ హాస్టల్. అంటే బయట పీజీస్ ఉంటాయి కదా, ఇప్పుడు మనం సెకండ్ స్టేలో అవే చూద్దాం పీజీస్. సో ఫ్లాట్ అయితే కంప్లీట్గా ఇలా ఉంటుంది. గర్ల్స్ కూడా ఇవన్నీ ఈజీగానే మెయింటైన్ చేయొచ్చు ఒకవేళ మేము చేయగలం అనుకుంటే. లేదు ఇవన్నీ మన వల్ల అవ్వదు అనుకుంటే సెకండ్ ఆప్షన్ కింద బయట హాస్టల్ పీజీలను పెట్టుకోండి. అవి కూడా గర్ల్స్కి కంప్లీట్గా
వడ్డేశ్వరం విలేజ్ ఉంటుంది, ఆ విలేజ్లోనే మ్యాక్సిమం ఉన్నాయి. అవి కాకుండా కొంచెం దూరం కొల్లకొండ అని ఉంటుంది, అక్కడ ఉంటాయి అనమాట గర్ల్స్ పీజీస్ అయితే. సో ఇది కంప్లీట్గా బయట ఫ్లాట్స్ గురించి. అండ్ ఇప్పుడు మన యూనివర్సిటీకి కొంచెం క్లోజ్లో ఉన్న బాయ్స్ హాస్టల్ దగ్గరికి వెళ్దాం, అంటే బయట ప్రైవేట్ బాయ్స్ హాస్టల్కి. సో లెట్స్ గో. ఇప్పుడు బయట హాస్టల్కి అయితే వెళ్ళిపోయాం. మనతో పాటు మగేశ్వర్ అయితే ఉన్నాడు. హై బ్రో, ముందర చూడు, ఇటు 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 బ్యాక్ సైడ్. ఇప్పుడైతే వెళ్తున్నాం. ఇప్పుడు కొంచెం మేము అక్కడి నుంచి అక్కడికి వెళ్ళే గ్యాప్లో మీరు దయ్యంచి కింద ఆ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేశారనుకో కొంచెం ఆనందంగా ఫీల్ అవుతారు. సో వెళ్తున్నాం, ఇప్పుడు రోడ్ చూపిస్తాం మీకు ఎలా ఉందో. సో మనం అనుకున్న సెకండ్ స్టేలో ఈ దగ్గరలో ఉన్న హాస్టల్ చూసుకుంటే చూస్తున్నాం కదా, ఇదే యూనివర్సిటీ మెయిన్ గేట్. ఈ మెయిన్ గేట్ దగ్గర నుంచి రఫ్గా ఇప్పుడు మనం అనుకుంటున్న హాస్టల్లో ఒక 1/2 కిలోమీటర్ కూడా ఉండదు, 1/2 కిలోమీటర్ కన్నా తక్కువ ఒక 300-400 మీటర్స్ ఉంటుంది అంతే. సో ఇది మన యూనివర్సిటీ అయితే, ఇందాక చూసింది మెయిన్ గేట్. అండ్ ఇది వచ్చేసి ఫ్యాకల్టీ అండ్ బస్సెస్ వెళ్ళే గేట్ అనమాట, సెకండ్ గేట్ అంటారు దీన్నే. సో దీనికి పక్కనే కొంచెం దగ్గరగానే అక్కడ కనిపిస్తున్నాయి హాస్టల్స్ అనమాట. మొత్తం మీద యూనివర్సిటీ దగ్గరలో ఉన్న హాస్టల్స్ కి అయితే వచ్చేసాం. ఫస్ట్ మనం బాలాజీ హాస్టల్ చూడబోతున్నాం. కనిపిస్తున్న ఈ పర్సన్ ఈ హాస్టల్ మెయింటైన్ చేస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ లోనే మెస్ ఉంది, ఆల్రెడీ చాలా మంది స్టూడెంట్స్ అయితే తింటున్నారు. బయట కంప్లీట్ గా పార్కింగ్ ఉంది. నైట్ అయితే డోర్స్ క్లోజ్ చేస్తారు కాబట్టి వెహికల్ కి ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు. ఇంకా రూమ్స్ విషయానికి వస్తే ఇక్కడ మనం చూసేది లగ్జరీ 4 బెడ్ అంట. ఇక్కడ మ్యాట్రసెస్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వీటితో పాటుగా కబోర్డ్స్ కూడా ఉన్నాయి. వీటికి కావాలంటే మనం అయితే లాక్స్ చేసుకోవచ్చు. వీటన్నిటితో పాటుగా ఒక అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది మనకి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మెమరబుల్ రూమ్. ఒక సెమిస్టర్ నేను ఇక్కడే స్పెండ్ చేశాను. ఇది 4 షేరింగ్ నార్మల్ స్టాండర్డ్ రూమ్ అనమాట. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏసీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కానీ వాటిలో మనమే రీఛార్జ్ చేసుకోవాలి. ఈ ఏసీ గురించి దాని రీఛార్జ్ గురించి ఇంకా డీటెయిల్ గా అర్థం అవ్వాలంటే పైన ఐకార్డ్స్ లో వీడియో లింక్ ఇస్తా, దాన్ని చూస్తే మీకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు వరకు మనం అన్ని ఏసీ రూమ్స్ చూసాం కదా, ఇప్పుడు చూస్తుంది వచ్చేసి నాన్ ఏసీ రూమ్ అనమాట. సేమ్ ఏసీ రూమ్ లాగే ఉంది, సైజు కట్ అవన్నీ. ఒక్క ఏసీ లేదంటే. అండ్ దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది. రూమ్స్ చూసేసాం కదా, మరి వాటి ప్రైసింగ్ కూడా ఆ బ్రో నోట్ నుంచి వినేద్దాం రండి. హాయ్ బ్రో. హాయ్ వికాస్. హాయ్ వికాస్, హౌ ఆర్ యు? ఫైన్ బ్రో. ఇప్పుడు పైన రూమ్స్ చూసాం కదా, అంటే 3 షేరింగ్ చూసాం, 4 షేరింగ్ చూసాం, మళ్ళీ అందులో లగ్జరీ కూడా చూసాం. అట్లా ప్రైసింగ్ కట్ట ఏంటి అసలు? యాక్చువల్ మనం ప్రెజెంట్ 3 షేరింగ్ రూమ్ అయితే మనం తీసుకుంటుంది 1,05,000 అండి. సో మనకి 3 షేరింగ్ లో యాక్చువల్ గా ఒకటే టైప్ ఉంటుంది, ఏసీనే ఉంటుంది, నాన్ ఏసీ అసలు లేదు. సో ఏసీ రూమ్ 3 షేరింగ్ వచ్చి 1,05,000 పడుతుంది. ప్లస్ 3,000 సెక్యూరిటీ బయట మనం తీసుకుంటాం. ఈ సెక్యూరిటీ బయట కూడా మనకి ఏంటంటే మళ్ళీ వాళ్ళు వెళ్ళేటప్పుడు మనకి ఏదైతే ఇమ్యూనిటీస్ మనం కొన్ని ఇస్తాం వాళ్ళకి, రిమోట్ కానీ అట్లా కొన్ని అవి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేశాక 3,000 రిఫండ్ ఇచ్చేస్తాం అనమాట. ఈ 1,05,000 మాత్రం మామూలుగా 3 టర్మ్స్ లో పే చేసుకోవచ్చు వాళ్ళు. సో ఆ 3 టర్మ్స్ ఎలా అంటే ఫస్ట్ జాయినింగ్ అప్పుడు 40% పే చేయాలి. తర్వాత మళ్ళీ వచ్చేసరికి 30% వాళ్ళు అక్టోబర్ 31st పే చేయాలి. రిమైనింగ్ 30% 31st జనవరి పే చేయాలి. ఇలా 3 టర్మ్స్ పే చేసుకోవచ్చు. అలాగే మనకి 4 షేరింగ్ లో 2 టైప్స్ ఉన్నాయి 4 షేరింగ్ ఏసీలో. సో 4 షేరింగ్ ఏసీలో మనకి లగ్జరీ ఒకటి, నార్మల్ గా స్టాండర్డ్ ఉంది. సో స్టాండర్డ్ అయితే ఏంటంటే మనకి రూమ్ సైజ్ మాత్రం డిఫరెన్స్ ఉంటుంది రెండింటికి కూడా. యాక్చువల్ మనం 5 షేరింగ్ రూమ్ అయితే దాన్ని 4 షేరింగ్ ఇస్తున్నాం అనమాట. సో అది లగ్జరీలో 4 షేరింగ్ అంటే మనకి రూమ్ సైజ్ డిఫరెన్స్ వస్తుంది. సో మనకి లగ్జరీ 1,05,000 పడుతుందండి 4 షేరింగ్. 4 షేరింగ్ నార్మల్ స్టాండర్డ్ వచ్చేసరికి మాత్రం 1,00,000 రూపీస్ పడుతుంది అనమాట. నాన్ ఏసీ వచ్చేసరికి మనకి 4 షేరింగ్ ఉంటుంది. నాన్ ఏసీ 4 షేరింగ్ 95,000 చెప్తున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మాక్సిమం ఇక్కడ అంతా ఏసీ అంటే రీఛార్జ్ మళ్ళీ మనం దానికి సెపరేట్ చేసుకోవాలి. అవును, రీఛార్జ్ డైరెక్ట్ ఎక్కడైనా మనకి సేమ్ కామన్ ఉంటుంది. వాళ్ళు ప్రిపేర్డ్ రీఛార్జ్ మీటర్స్ ఉంటాయి. సో వాళ్ళు ప్రిపేర్డ్ రీఛార్జ్ చేసుకుని దాన్ని వాడుకోవచ్చు. ఓన్లీ హాస్టల్ ఫుడ్ కాకుండా ఇంకా ఏం సపోర్ట్ ఉంటుంది స్టూడెంట్స్ కి? స్టూడెంట్ సపోర్ట్ అంటే యాక్చువల్ గా సో మేమైతే కంప్లీట్ గా అడిషనల్ గా కొన్ని కౌన్సిలింగ్స్ అవి ఇస్తున్నామండి. అంటే మా మెయిన్ గా కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ యాక్చువల్ మాది ఉంది. సో మేమేంటంటే ఇప్పుడు ఎస్పెషల్ గా వాళ్ళు డిపెండ్స్ ఆన్ బ్రాంచ్ ని బట్టి వాళ్ళకి ఏదైనా గైడెన్స్ కావాలన్నా లేదంటే మనకి కెరీర్ రిలేటెడ్ గా ఉన్న సజెషన్స్ కావాలన్నా కానీ మేము కంప్లీట్ గా ఇస్తాము. సో కొంతమందికి ఏంటంటే ఆల్రెడీ ప్లేస్మెంట్స్ వచ్చి ఉంటాయి మేబీ ఐటీ కంపెనీస్ వల్ల. సో వాళ్ళు చేరబోయే కంపెనీని బట్టి మా ఫ్రెండ్స్ ఆల్రెడీ చాలా మంది వర్క్ చేస్తుంటారు ఐటీలో. సో మనం ఏంటంటే వాళ్ళ సజెషన్స్ కానీ వీళ్ళకి ఏమైనా కొంచెం గైడెన్స్ కావాలని మనం హెల్ప్ చేస్తాం అనమాట. ఇది కంప్లీట్ గా బాలాజీ హాస్టల్ గురించి అయితే. ఇప్పుడు మళ్ళీ చాలా మంది ఇది ప్రమోషన్ వీడియో అనుకుంటారు, అస్సలు కాదు. నేను ఆల్రెడీ ఇక్కడ ఉండి ఎక్స్పీరియన్స్ చేసిన హాస్టల్ మాత్రమే ఈ వీడియోలో మాట్లాడుతున్నాను. నేను ఎందుకు అంత డీటెయిల్ గా మాట్లాడిచ్చానంటే ఇక్కడ ఉన్న మాక్సిమం హాస్టల్స్ అన్ని ఒకేలా ఉంటాయి. సో తన చెప్పేది మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుందని చెప్పి అంత డీటెయిల్ గా అడిగా. ఇంకా నెక్స్ట్ మనం పక్కన ఉన్న హిందూ హాస్టల్ చూసుకుంటే ఎంటర్ అవ్వగానే బాబాయ్ పాపం మంచి నిద్రలో ఉన్నాడు. ఏయ్ బాబు లేవ్. గ్రౌండ్ ఫ్లోర్ లో కంప్లీట్ గా మెస్ అండ్ పార్కింగ్ అయితే ఉంది. ఇక్కడ హాస్టల్స్ లో లిఫ్ట్ ఫెసిలిటీ కామన్ అనమాట. మాక్సిమం ఇక్కడ దగ్గరలో ఉన్న అన్ని హాస్టల్స్ కి లిఫ్ట్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. హాస్టల్ లో మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి స్పేస్ అనమాట. రూమ్స్ గానీ బయట స్పేస్ గానీ చాలా ఎక్కువ ఉంటది. అండ్ రూమ్స్ కంప్లీట్ గా చూడడానికి అయితే మొత్తం ఇలా ఉంటది. ఇప్పుడు మనం ఉన్నది హాల్, దీంతో పాటుగా 2 బెడ్రూమ్స్, ఒక సెపరేట్ కిచెన్ అండ్ బయట మంచి బాల్కనీ స్పేస్ కూడా వస్తుంది మనకి. ఇక దీని ప్రైసింగ్ విషయానికి వస్తే మరి వాళ్ళని అడిగితే 3 షేరింగ్ 2 షేరింగ్ ఏం లేవన్నారు. ఏసీ అయితే 1,00,000, నాన్ ఏసీ అయితే 90,000 అంట. అండ్ సింగిల్
సింగిల్ ఇన్స్టాల్మెంట్ లో పే చేయాలని చెప్పారు. బట్ కొంచెం రిక్వెస్ట్ చేసుకుంటే 2 ఇన్స్టాల్మెంట్స్ లో పే చేయొచ్చు. ఇది కంప్లీట్ గా యూనివర్సిటీకి దగ్గరలో ఉన్న హాస్టల్ ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ నేను ఓన్లీ ఉండగా ఓన్లీ 2 హాస్టల్స్ గురించి ఎందుకు చెప్పా అంటే, నేను BBA సెకండ్ ఇయర్ లో హిందూ బాయ్స్ హాస్టల్ లో ఉన్నా అండ్ BBA ఫైనల్ ఇయర్ హాస్టల్లోకి బాలాజీ బాయ్స్ హాస్టల్ కి వచ్చాను అనమాట. సో ఈ రెండిట్లో నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వీటి గురించే డీటెయిల్ గా చెప్పాను నేను. ఇవి కాదు కొంచెం దూరం వెళ్ళాలనుకుంటే అలా దూరంగా వెళ్తే ఈ హాస్టల్ వచ్చేసి కొత్తగా పెట్టారు. అండ్ కొంచెం స్మార్ట్ గా స్టాండర్డ్ గా ఉండాలనుకున్న వాళ్ళు ఈ స్టాంజా లివింగ్ ని కూడా చూస్ చేసుకోవచ్చు. లోపల ఎలా ఉంటుందో చూడాలనుకున్న వాళ్ళు పైన ఐకాట్స్ లో ఒక వ్లాగ్ లింక్ ఇస్తున్నా. ఆ వ్లాగ్ లో ఈ హాస్టల్ లోపల ఎలా ఉంటుందో మొత్తం క్లియర్ గా కనిపిస్తుంది. నేను మళ్ళీ ఇప్పుడు లోపలికి వెళ్ళి అదంతా క్లియర్ గా చూపించాలనుకోవట్లే, ఎందుకంటే చాలా టైం కిల్ అయిపోద్ది. అలాగా అర్జున్ రెడ్డి మూవీలో చూపించినట్టు మంచి రిచ్ గా విల్లాలో ఉండాలనుకుంటే మాత్రం ఇక్కడ విల్లాస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. అండ్ రెంట్ కూడా వచ్చేసి నియర్లీ ఒక 20,000 అలా ఉంటది. సో మంచి రిచ్ గా ఉన్న వాళ్ళు ఇక్కడ విల్లాస్ లో అయితే ఉండొచ్చు అనమాట. ఇది కంప్లీట్ గా యూనివర్సిటీకి దగ్గరలో ఉన్న హాస్టల్స్ అయితే. ఇంకా నెక్స్ట్ మనం థర్డ్ స్టే అయిన బడ్జెట్ హాస్టల్స్ గురించి మాట్లాడుకుంటే, బడ్జెట్ హాస్టల్స్ అంటే కంప్లీట్ గా వడ్డేశ్వరంలో ఉంటాయి. ఈ వడ్డేశ్వరం అనే విలేజ్ వచ్చేసి మన యూనివర్సిటీకి వెళ్లే రైట్ సైడ్ లో ఉంటది. ఈ విలేజ్ లో కంప్లీట్ గా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు. అండ్ లోపల బడ్జెట్ హాస్టల్స్ ఉంటాయి అండ్ గర్ల్స్ హాస్టల్స్ మాక్సిమం ఇక్కడే ఉంటాయి. నాకు తెలిసిన ఒక హాస్టల్ ఉంది బడ్జెట్ హాస్టల్. సో ఇప్పుడు దాన్ని చూపిస్తా మీకు ఎలా ఉంటుందో. ఇక్కడ హాస్టల్ ఉన్న ఫీచర్స్ అన్ని మాక్సిమం ఇక్కడ బయట డిస్ప్లే చేశారు. ఇంకా రూమ్ విషయానికి వస్తే రూమ్ చూడడానికి అయితే ఎలా ఉంది. ఇక్కడ బెడ్స్ లేవు, మ్యాట్రెస్ ప్రొవైడ్ చేశారు. అండ్ రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. వాష్రూమ్ కూడా మంచి క్లీన్ గానే ఉంది. అండ్ బయట బట్టలు గట్ట వాష్ చేసుకోవడానికి వాషింగ్ మిషన్ అయితే ఉంది. ఈ రూమ్ ప్రైసింగ్ విషయానికి వస్తే ఏసీ వచ్చేసి 8,000 అండ్ నాన్ ఏసీ వచ్చి 7,000 అనమాట. మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ అయితే ఉంటాయి. అండ్ పెద్ద బడ్జెట్ డిఫరెన్స్ అయితే ఏం కాదు. బట్ 1,000 తగ్గినట్టేగా. సో అందుకే చూపిస్తున్నా. నేనేమి ఈ హాస్టల్లోనే జాయిన్ అయిపోండి అని చెప్పట్లా. బట్ ఇక్కడ రూమ్స్ ఎలా ఉంటాయి అని చెప్పి మీకు చూపిస్తున్నా అంతే. మీరు దగ్గరలో ఉన్న ఏ హాస్టల్ అన్నా మీకు అయితే జాయిన్ అవ్వచ్చు. ఇంకా నెక్స్ట్ మహేశ్వర్ గర్ల్స్ హాస్టల్ ఎట్రా బాగా తెలుసు అనుకుంటా కదా. బేసిక్ గా నేను వేసిన పెద్ద ప్లాన్ ఏంటంటే, మీ పేరు చెప్పి లోపల గర్ల్స్ హాస్టల్కి వెళ్ళి అందరినీ పలకరించి వద్దాం అనుకున్నా. అంటే బేసిక్ గా మనకు మాట్లాడడం రాదనుకో, బట్ పలకరించి వద్దాం అనుకుని లోపలికి వెళ్దాం అనుకుంటే వాళ్ళైతే అలౌ చేయట్లేదు. సో అందుకే మీకోసం బయట నుంచి చూపిస్తున్నా. అంటే నాకు తెలిసిన ఒక MBA ఫ్రెండ్ ఈ హాస్టల్లో ఉందన్నమాట. సో ఈ హాస్టల్లో ఫుడ్ అవన్నీ బాగుంటుందని చెప్పింది కాబట్టి ఈ హాస్టల్ అయితే మీకు రికమెండ్ చేస్తున్నా. ఇంకా మీకు గర్ల్స్ హాస్టల్ కావాలంటే ఈ వడ్డేశ్వరం విలేజ్ ని పట్టుకుని స్ట్రైట్ కి వెళ్ళిపోతే కాట్రగడ్డ స్ట్రీట్ అని ఉంటది. ఈ పర్టికులర్ లొకేషన్ లో ఎక్కువ గర్ల్స్ హాస్టల్స్ అయితే ఉన్నాయి. అండ్ బ్లిస్ కోలివింగ్ అని ఉంటుంది చూసారా, అది కూడా ఇక్కడే ఉంది. మళ్ళీ ఇక్కడ కోలివింగ్ అంటే ఇద్దరు కలిసి ఉంటారు అనుకోకండి. బాయ్స్ గర్ల్స్ విడివిడిగా ఒకే బిల్డింగ్ లో ఉంటారు, ఇద్దరు కలిసి అయితే ఉండరు. సో అందుకే కోలివింగ్ అని అయితే పెట్టారు. అండ్ ఇక్కడ కొంచెం డీసెంట్ గర్ల్స్ హాస్టల్స్ అయితే ఉన్నాయి. సో రావాలనుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి అయితే రావచ్చు. బట్ ఇక్కడ మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఓన్లీ కొన్ని హాస్టల్సే ప్రొవైడ్ చేస్తున్నాయి. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ ఓన్ ట్రాన్స్పోర్ట్ తో వస్తున్నారు. ఓన్ ట్రాన్స్పోర్ట్ అంటే గర్ల్స్ అలా నడుపుతారు, మీ అందరికీ తెలిసిందే కదా. ఇలా ఎవరిని ఇబ్బంది పెట్టకండి, మీరు ఇబ్బంది పడకండి. ఇది కంప్లీట్ గా గర్ల్స్ హాస్టల్ గురించి అయితే. సో ఐఎమ్ బ్యాక్ టు రూమ్ అగైన్. చాలా కష్టపడి అనుకున్న 3 స్టేస్ అయితే చూపించేశాను మీకు. వీటిలో ఏది బెస్ట్ అంటే అది కంప్లీట్ గా మన నీడ్ బట్టి ఉంటది. ఇప్పుడు మనకి ట్రాన్స్పోర్ట్ ఎలాంటి తలనొప్పులు కట్ట వద్దనుకుంటే యూనివర్సిటీకి దగ్గరలో చూపించాను కదా హాస్టల్స్, ఆ హాస్టల్స్ కి వెళ్ళడం బెస్ట్. ఎందుకంటే అవి యూనివర్సిటీకి దగ్గరలోనే ఉంటాయి కాబట్టి మనకి ట్రావెల్ ఇవన్నీ పెద్ద నీడ్ అయితే ఉండదు. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో మనం అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ అది కాకుండా నాకు కంప్లీట్ ఫ్రీడమ్ ఉండాలి అనుకున్న ఫుడ్ తినాలి, నాకు డబ్బులు కొంచెం ఎక్కువైనా పర్లేదు అనుకుంటే ఫ్లాట్ లో అయితే ఉండొచ్చు. ఫ్లాట్ లో ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటే మనకు రూమ్ షేరింగ్ వల్ల కొంచెం తక్కువ అవుద్ది. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ట్రాన్స్పోర్ట్ కి బైక్స్ అండ్ ఈ ఏసీస్, వాషింగ్ మెషిన్ ఇవన్నీ ఫ్రెండ్స్ ఉంటేనే కొంచెం బడ్జెట్ తక్కువ అవుద్ది. ఫ్రెండ్స్ ఎవరు లేకుండా ఇండివిజువల్ గా అంటే అది చాలా కాస్ట్ ఎక్కువ అయిపోద్ది. బట్ మీకు పర్లేదు అనుకుంటే మీరు ఫ్లాట్ తీసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కాకుండా మాకు చాలా బడ్జెట్ లో అయిపోవాలి బ్రో అనుకుంటే, ఈ వడ్డేశ్వరం ఒక విలేజ్ చూపించాను కదా, ఆ విలేజ్ లో కొంచెం హాస్టల్స్ లో బెడ్స్ అలాంటి ఫెసిలిటీస్ లేకపోయినా కొంచెం ఒక ఇంకా నెతికితే 6,000 కూడా మనకి హాస్టల్స్ అయితే దొరికేస్తాయి. సో బడ్జెట్ లో అయిపోవాలనుకుంటే వడ్డేశ్వరం చూస్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు గర్ల్స్ నేను చెప్పేది ఏంటంటే, ఈ ఫస్ట్ ఇయర్ ఏదైతే ఉంటుందో అంటే ఫస్ట్ 2 years ఏదైతే లోపల హాస్టల్లో స్పెండ్ చేయండి. ఆ తర్వాత మీకు బయట హాస్టల్లో కొంచెం బాగుంది అనుకుంటే రండి. పర్సనల్ గా నా చాయిస్ ఏంటంటే అసలు బయట హాస్టల్కే గర్ల్స్ రావద్దు. ఒకవేళ వద్దాం అనుకుంటే ఏదైనా ఇండివిజువల్ గా ఫ్లాట్ తీసుకుని మీ సొంత మెయింటైన్ చేద్దాం అనుకుంటే అప్పుడు రండి బయట ఈ ఫ్లాట్స్ కి. అంతేకాని బయట హాస్టల్ అయితే అంత ఎక్కువ ప్రిఫర్ చేయకండి. అంటే ఇది పర్సనల్ గా నా ఒపీనియన్ అంతే. అండ్ మీకు రావాలనుకుంటే వీడియోలో కొన్ని హాస్టల్స్ చూపించాను కదా, వాటిలో ఆల్రెడీ మా ఫ్రెండ్స్ ఉన్నారు, పర్లేదు ఆ హాస్టల్స్ బాగానే ఉన్నాయి. అండ్ వాటిలోకి అయితే మీరు రావచ్చు. సో ఇది కంప్లీట్ గా హాస్టల్స్ గురించి అయితే. అండ్ నాకు తెలిసి ఈ కాలేజ్ కంటెంట్ గురించి మొత్తం అన్ని కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇఫ్ మీకు ఏదైనా యూస్ఫుల్ గా అనిపిస్తే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో ఈ వీడియోని ఎలా సపోర్ట్ చేశారో నెక్స్ట్ వచ్చే వీడియోస్ ని కూడా సేమ్ అంతే సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్ కంప్లీట్ గా డైలీ వ్లాగ్స్ గురించి అండ్ కాలేజ్ లైఫ్ గురించి వీటి గురించి ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ 15 days కొంచెం ట్రావెల్ వ్లాగ్స్, ఫుడ్ వ్లాగ్స్ కూడా
వస్తాయి. సో వాటిని కూడా అలానే సపోర్ట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ నౌ. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.